శివుడి మహత్యాన్ని తెలిపే అద్భుతమైన భావోద్వేగ కథను ఈ వీడియోలో చూద్దాం. శివమహత్యం. భిక్షుకుడిగా మారిన భగవంతుడు. వనమాళి అనే భక్తుడు ఉండేవాడు. ఇతను ప్రతిరోజూ శివలింగానికి పూజ చేసిన తర్వాతే భిక్షాటన చేసి జీవించేవాడు. వనమాళి యొక్క శ్రమ. వనమాళి నిరుపేద అయినా అతనికి దైవం పట్ల అపారమైన ప్రేమ ఉండేది. అతను ప్రతిరోజూ ఉదయాన్నే లేచి నడిలో స్నానం చేసి ఆలయాన్ని శుభ్రం చేసి పూజ ముగించుకునేవాడు. కాని ఆయనకు ఒకే ఒక్క బాధ ఉండేది. ఓ శివా, నేను నా కడుపు నింపుకోవడానికి రోజూ భిక్షాటన చేయాల్సి వస్తోంది. దీనివల్ల నాకు చాలా అలసట కలుగుతోంది. నీకు సరిగ్గా సేవ చేయడానికి, ఎక్కువ సమయం ధ్యానం చేయడానికి కూడా శక్తి ఉండట్లేదు. అతను పడిన శ్రమ మరియు నిస్సహాయతను చూసి శివుడికి చాలా బాధ కలిగింది. శివుడి రూపం మార్పు. ఒకరోజు ఉదయం వనమాళి భిక్షాటనకు వెళుతుండగా ఒక అపరిచితుడు ఎదురయ్యాడు. అతను కటిక దరిద్రుడిలా మురికి బట్టలతో వంటిపై బూడిదతో ఉన్నాడు. అతను వనమాళి దగ్గరకు వచ్చి దయనీయంగా ఇలా అన్నాడు: ఓ మహాత్మా, నేను అనాథను. నా దగ్గర ఏమీ లేదు. నాకు భిక్షాటన చేయడం కూడా చేతకావడంలేదు. దయచేసి నేను కూడా మీతోపాటు భిక్షాటన చేయడానికి అనుమతించండి. నాకు దొరికిన దాంట్లో సగం మీకిచ్చి మీ సేవలో గడుపుతాను. వనమాళికి ఆ భిక్షుకుడిపై జాలివేసింది. నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా కడుపు నిండితే చాలు. నువ్వు నాతో నావచ్చు అని చెప్పి తన కష్టాన్ని పంచుకోవడానికి అంగీకరించాడు. శ్రమ భాగస్వామ్యం. ఆ రోజునుండి ఆ ఇద్దరు కలిసి భిక్షాటనకు వెళ్లడం మొదలుపెట్టారు. ఆ అపరిచితుడు ఎప్పుడూ కష్టమైన దారులలో మాత్రమే నడిచేవాడు. అతను భారం మోసేవాడు. వనమాళికి దొరికిన దాన్ని తీసుకెళ్లేవాడు. ఆశ్చర్యకరంగా ఆ కొత్త భిక్షుకుడు వచ్చిన తరువాత వనమాళికి భిక్షాటన చాలా సులభంగా పూర్తయ్యేది. భిక్ష సమయం తగ్గేది. విశ్రాంతి సమయం పెరిగేది. కొంతకాలం తర్వాత ఒకరోజు వనమాళి ఆ భిక్షుకుడితో, నువ్వు నాకోసం చాలా కష్టపడుతున్నావు. కాని నా భిక్షలో నీకు సగం మాత్రమే ఇస్తున్నాను. నువ్వు ఎక్కడ నుండి వచ్చావు అని అడిగాడు. అప్పుడు ఆ అపరిచితుడు చిరునవ్వుతో, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వచ్చాను. నువ్వు ఎవరిని పూజిస్తావో నేను వారికి దాసుడిని అని మాయమైపోయాడు. మహేశ్వరుడి దయ. వనమాళికి ఒక్కసారిగా జ్ఞానోదయమయ్యింది. తన కష్టాన్ని తీర్చడానికి, తన సేవలో తోడుగా ఉండడానికి మరెవ్వరో కాదు, సాక్షాత్తు పరమశివుడే భిక్షుకుడి రూపంలో వచ్చారని అర్థమయ్యింది. వనమాళి వెంటనే శివాలయం వైపు పరుగెత్తి, ఓ నా నాథ, నా శ్రమను చూసి నా కష్టాన్ని పంచుకోవడానికి మీరే వచ్చారా అని కన్నీళ్లతో శివుడి పాదాలపై పడ్డాడు. అప్పుడు శివుడు గంభీరమైన స్వరంతో, భక్తుడి కష్టం భగవంతుడికి కష్టం. నీ సేవలో అడ్డువచ్చిన అలసటను పారదోడడానికే నేను వచ్చాను.